సపోర్ట్ మన పార్టీ వచ్చినప్పటి నుంచి ఉన్నాడు. అప్పుడు పెళ్లి కూడా కాలే. అప్పటి నుంచి ఈ పార్టీలోనే వేరే ఉద్దేశం వేరే ఆలోచన కొంచెం రండి. నెక్స్ట్ పెద్ద అబ్బాయి వచ్చేసి 8 years మేడం, స్కూల్కి వెళ్ళి ఉన్నాడు. చిన్న ఆయన గురించి ఏవైనా చేసుకున్నా నాకు ఇబ్బంది లేదు. సారే అప్పుడు తెప్పించాడు సార్ ప్రభుత్వంలో అన్న సార్ దానికి. సో ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కాకాని గోవర్ధన్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నానండి. సో మొట్టమొదటి నా ప్రయాణం అంటే నాకు నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇప్పటివరకు నేను రాలేదు, ఫస్ట్ టైం నేను రావడం జరిగింది. అండ్ ఈరోజు నా కమిటీలో జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి గోపాల్ మీద హత్యాయత్నం జరిగి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. నిజంగా చాలా చాలా బాధాకరం. ఈరోజు ఇందాకే మాట్లాడుతూ ఉంటే ఆయన బాధ, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లి కానివ్వండి, వాళ్ళ భార్య కానివ్వండి, జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి వివరించినప్పుడు అంటే ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, లేకపోతే ఒక నియంత్రణతో కూడుతున్నటువంటి నాయకులు ఈరోజు రాజ్యం ఏలుతూ ఉన్నారనేది ఒక ప్రశ్న అయితే మనందరికీ కూడా వస్తుంది. కనీసం అంటే ఈరోజు దళిత గిరిజనులుగా ఈరోజు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు అనేది ఈ భూమి మీదే ఉంది. అలాంటిది ఈరోజు ఎస్సీ ఎస్టీలు అనగానే ఎంత చిన్న చూపు అనేది ఈరోజు ఈ ఇన్సిడెంట్ వల్ల మనకి క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. అంటే ఒక ఎస్టీ కుర్రోడు రాజకీయంగా తన ఎదుగుదల చూసి ఓర్వలేకో ఇంకేదైనా కావచ్చు, ఈరోజు ఇంతటి రాజకీయాల్లో ఇలాంటి హత్య రాజకీయాలకి ఈరోజు తెరలేపుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సరైనటువంటి బుద్ధి మనందరం కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సాంప్రదాయం అనేది ముందు ఎప్పుడూ లేదు. ఈరోజు ఒక మనిషి తన గలం విప్పి ఈరోజు న్యాయం ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో, ఆ అన్యాయాన్ని ప్రశ్నించే గొంతు ఈరోజు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 15 centimeters డెప్త్ వరకు నెక్ దగ్గర కోసారు అని అంటే చాలా వరకు ఎంత బ్లీడింగ్ అయ్యుండి ఈరోజు ప్రాణాలతో నిలబడడం అనేది నిజంగా వాళ్ళ పిల్లలు, అదేవిధంగా వాళ్ళ తల్లి కానివ్వండి, తన భార్య చేసినటువంటి అదృష్టంగా మేమైతే భావిస్తామని. ఎందుకంటే చాలా అన్యాయం అండి ఇలాంటి సంఘటనలు జరగడం అనేది. అండ్ అదేవిధంగా ఇందాక సార్తో కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పారు ఆయన ఎంత యాక్టివ్ పర్సన్ అనేది. ఎందుకంటే ఆదివాసీ డే సందర్భంగా August 9th తాడేపల్లి ఆఫీస్లో మేము మీటింగ్ కండక్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం నేను గోపాల్ని కలవటం జరిగింది. ఆయన మాటల్లో జాతి మీద ఉన్నటువంటి అభిమానం కానివ్వండి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం మీద ఆయనకున్నటువంటి నమ్మకం కానివ్వండి, సార్ గురించి చాలా గొప్పగా చెప్తూ పార్టీ అంటే ఎనలేని అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైనటువంటి ప్రేమ అభిమానం, ఎలాగైనా జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలా, మళ్ళీ కాకాని గోవర్ధన్ గారిని మళ్ళీ సార్ని మళ్ళీ మంత్రి హోదాలో చూడాలి అనేది ఆయన మాటల్లో ఆయన సంతోషం స్థితిలో ఉన్నాడనేది నేనైతే ఆ రోజు నాకు వన్ ఆఫ్ మై జాయింట్ సెక్రటరీ మనకు విష్ణువర్ధన్ గారు కూడా ఆయన నాకు మెసేజ్ పెట్టి ఆ ఫోటోస్ సార్ వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి వచ్చిన ప్రెస్ క్లిప్పింగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నాకు పెట్టినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అండ్ ఒకవైపు అంటే ఒక నాయకుడు అనేవంటే ఒక నాయకుడిని మనం నమ్ముకుంటే ఆ నాయకుడు ఏ రకమైనటువంటి భరోసా ఇవ్వగలుగుతాడు అనే దానికి నిదర్శనం ఈరోజు పక్కనున్నటువంటి మనకి సార్. ఎందుకంటే ఆయన ఇమీడియట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ని చేసుకొని శేషయ్య గారు ఎవరైతే ఉన్నారో తను ఇమీడియట్గా సార్కి ఇన్ఫామ్ చేయడం,
ఖచ్చితంగా తనకి ఒక మంచి ట్రీట్మెంట్ అనేది మనం ఇమీడియట్గా ఇప్పించాలని ఇమీడియట్గా అపోలోకి షిఫ్ట్ చేయించి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో మాట్లాడి తను మా మనిషి, తనకి మంచి ట్రీట్మెంట్ అందించి తన ప్రాణాలని కాపాడండి అని ఆయన సార్ ఆదేశాలు ఇవ్వడము, వాళ్ళు మంచిగా ట్రీట్మెంట్ చేసి ఈరోజు గోపాల్ని మనం ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం చూడగలుగుతున్నాం. సో ఖచ్చితంగా ఏదైతే ఇలాంటి దుర్మార్గపు చర్యలకి పాల్పడుతున్నటువంటి ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో, దీనికి కారకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. వాళ్ళని శిక్ష పడేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా ఎస్పీ గారితో కూడా సార్ మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించటము, ఇమీడియట్గా దీనికి కారణమైనటువంటి వాళ్ళు, దీనికి ఎవరైతే సూత్రధారి, దీనికి ఎవరైతే ప్లాన్ వేసి వాళ్ళని పురమాయించి వాళ్ళ దగ్గరికి పంపించారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని విచారించి వాళ్ళకి శిక్ష పడేలాగా చూడాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షాన ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలుగా ఎస్టీ విభాగం అంతా కూడా గోపాల్ కుటుంబానికి మేము అంతా అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాము. అండ్ అదేవిధంగా ఈ తిరుపతి ఎంపీ గారు అయినటువంటి గురుమూర్తి గారి ద్వారా నేషనల్ ఎస్టీ కమిషన్ కూడా ఒక రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉండి ఏ వర్గం వాళ్ళు కూడా ఈరోజు సంతోషంగా లేరండి. ఈరోజు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, పిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మీద అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అండ్ అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కుతంత్ర రాజకీయాలని ప్రశ్నించే ప్రతి ఒక్క గొంతును కూడా నొక్కి ఈరోజు అక్రమ అరెస్టులు కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఈరోజు కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు పన్నాగం ఒక ప్లాంట్ ప్రకారంగా ఈరోజు కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. దీనికి తగిన మూల్యం ఖచ్చితంగా మీరందరూ కూడా చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాము. దయచేసి ఇలాంటి సాంప్రదాయాల్ని కొనసాగించకండి. ఇదే కనుక కొనసాగితే రానున్న రోజుల్లో తర్వాత దీని పరిణామాలు ఏ రకంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా మీరు ఊహించుకోవాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో గోపాల్ కుటుంబానికి మేమంతా కూడా అండగా ఉంటాము. అండ్ అదేవిధంగా సార్ కూడా చెప్పడం జరిగింది, పూర్తి స్థాయిలో గోపాల్ కోలుకునేంత వరకు కూడా నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పారు. సార్ చాలా చాలా థ్యాంక్స్ మీకు, ఎందుకంటే మీలాంటి నాయకుడు అనేవాళ్ళు ఖచ్చితంగా కావాలి సార్. ఎందుకంటే ఈరోజు దళిత గిరిజనులు అనగానే చాలా చిన్న చూపుతో చూస్తున్నటువంటి ఈ రోజుల్లో ఈరోజు మీరు మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మాలాంటి అంటే మా వర్గానికి సంబంధించిన నాయకులందరినీ కూడా మీ సొంత బిడ్డల్లాగా మీరు చూసుకొని మీరు ఆదరిస్తూ ఉన్నందుకు వాళ్ళందరి తరపున కూడా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అండ్ ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా ఎస్టీ సెల్ తరపున, వైఎస్ఆర్ పార్టీ తరపున మేమంతా కూడా గోపాల్ కుటుంబానికి అండగా ఉంటామని కూడా మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.